అట్లాగే రెండవది ఏమంటే నేను చెప్పేది ఈ రోజు సార్ కమ్యూనిస్టులు బలపరుస్తారా లేదా అనేది ఇమ్మెటీరియల్. అవును, కమ్యూనిస్టులు బలపరచకపోతే ప్రపంచం ఆగిపోదు, కమ్యూనిస్టు బలపరిస్తే తలకిందులేం కాదు. పాయింట్ ఏమిటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో అన్యాయం జరిగింది, అన్యాయం చేసినారు, ఆంధ్ర రాష్ట్రానికి తీరని ద్రోహం చేసినారనేటువంటి భావన చాలా బలంగా ఉంది, చాలా బలంగా ఉంది. రాజధాని దగ్గర నుంచి అన్ని విషయాలు, రాజధాని జీవీఎల్ గారు చెప్పిన మాట చిన్న మాట కాదండి. 30 రాజధానులు పెట్టుకుంటారు, మాకేం అభ్యంతరం? చిన్న మాట కాదు. ఒక రాజకీయ పార్టీ అంత అవహేళనగా మాట్లాడినప్పుడు హర్ట్ అవుతారు, ఫీలింగ్స్, మనోభావాలు హర్ట్ అయినాయి ప్రజలవి. అంతేకాకుండా ఈరోజు స్టీల్ ప్లాంట్ దాదాపు 2 సంవత్సరాల నుంచి పెద్ద ఆందోళన నడుస్తుంది. మన పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోయి వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు పోయి వచ్చారు. దాని మీద ఆన్సర్ ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ తో విశాఖ భవిష్యత్తు ఆధారపడుతుంది. స్టీల్ ప్లాంట్ పోయిందంటే విశాఖ భవిష్యత్తు చీకటే. అంతేకాకుండా ఆ పోలవరం, అంతేకాకుండా వెనుకబడ్డ ప్రాంతాలు, అట్లాగే కడప స్టీలు, లేకపోతే పారిశ్రామికరణ, ప్రత్యేక హోదా క్లోజ్డ్ చాప్టర్ నుంచి బీజేపీగా తరఫున 1 కాదు 10 సార్లు చెప్పారు వాళ్ళు. ఇప్పుడు దాన్ని రివైవ్ చేస్తానని నేను అనుకోవడం లేదు. కాబట్టి మీ కలయిక ఏ కలయికన్నా పెట్టుకొని మీరు పెన వేసుకుంటారా, చేతులు చేయగలుపుకుంటారా, కౌగిలించుకుంటారా, మీ ఇష్టం ఏమైనా చేసుకోండి. కానీ ప్రజలకు ఈ ప్రశ్నలకు ఆన్సర్ చెప్పేటువంటి పద్ధతిలో మీరుంటే ప్రజలు హర్షిస్తారు, లేకపోతే మాత్రం ప్రజలు చీకొడతారు. ఆ దృష్టిలో పెట్టుకుంటే అది బాగుంటుంది. జీవిరెడ్డి గారు రెడ్డి గారంటే మరి పార్టీ అయినా కావచ్చు, మీరు అన్నట్టు టీడీపీ అయినా కావచ్చు, జనసేన కూడా అదే చెప్పాల్సి వస్తుంది. అప్పుడు పాచిపోయిన అట్లా అన్నారు కదా, మరి ఇప్పుడు ఏంటి అనే దానికి వాళ్ళు చెప్తారు, బీజేపీ కూడా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మా మీద మీకు ఇంత కోపం ఉంది, బట్ ఇగో ఇది అని మెప్పించాలి, ప్రజలను ఒప్పించాలి, మెప్పించాలి. రెండోది ఏమంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున చాలా సార్లు ఆరోపణ చేసినారు, నేను సిపిఎం పార్టీ తరఫున చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు ఫ్యాక్ట్ ఏమిటంటే ఈ 5 సంవత్సరాలు ఆపద్ బాంధవుడు వైసీపీకి ఎవరంటే బీజేపీనే. బీజేపీ గవర్నమెంట్ యొక్క, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సపోర్ట్ లేకుండా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం నడవలేదు. ఎప్పుడో దివాలా తలకిందులు అయిపోయేది పరిస్థితి. అన్ని విధాల నిర్మలా సీతారామన్ గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు ఆదుకుంటూ వచ్చారు. నేను ఎందుకు ఆదుకున్నారు ఏమిటి ఆ వివరాలు నేను పోదాం. కాబట్టి బీజేపీ యొక్క సానుభూతి వైసీపీకి ఉంది అనేటువంటిది ప్రజల్లో బలంగా నాటుకొని పోయింది. అది తొలగించుకునే పద్ధతిలో బీజేపీ పనిచేయాలా, రాష్ట్రానికి అన్యాయం జరిగిపోయింది అనేటువంటి భావన ప్రజల్లో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఇదిగో ఇవన్నీ మేము చేస్తామనేటువంటి అష్యూరెన్స్ మీరు ఇస్తే ప్రజలు ఏమన్నా మరి ఏం ఆలోచిస్తారో నాకు తెలియదు. కానీ ఆ రకంగా పోకపోతే మాత్రం ఇది వికటించేటువంటి ప్రయోగం తప్ప సత్ఫలితాలు ఇచ్చే ప్రయోగంగా మాత్రం ఉండదు అనేటువంటిది. ఈ విషయంలో మీరు అన్న పాయింట్ లో జగన్ ప్రభుత్వానికి అడిగినప్పుడల్లా అప్పిస్తూనో ఇంకో రకంగానో ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చింది బీజేపీని. వాళ్ళు లేకపోతే జగన్ ప్రభుత్వం ఎప్పుడో దివాళా తీసేది, రాష్ట్రం ఎప్పుడో దివాళా తీసేది అనే పాయింట్ గతంలో కూడా 2-3 సందర్భాల్లో చర్చకు వచ్చినప్పుడు కొంతమంది రాష్ట్రంలో ఉండే కొంతమంది ఇంటలెక్చువల్స్ అనండి, లేకపోతే కాస్త ఎలైట్ పీపుల్ అనండి, లేకపోతే కాస్త రాజకీయాలని చర్చించేవాళ్ళు కొంతమంది చెప్తున్న ఒపీనియన్ ఏంటంటే, నిజంగానే కనుక కేంద్రం అడిగినప్పుడు అప్పివ్వకపోతే, లేదా ఇంకో రూపంలో సర్దుబాటు చేయకపోతే జగన్మోహన్ రెడ్డి దేవుందో తడిగుడ్డేసుకుని కూర్చుంటాడు. నష్టపోయేది ఎవరు? ఉద్యోగులకు జీతాలు ఉండవు, ప్రజలకు సంక్షేమం ఉండదు. ఇవి నష్టపోయేది రాష్ట్రమే కదా. ఆ రూపంలో ఎందుకు ఆలోచించరు? బీజేపీ చేసిన ఒప్పుకున్నాము, తాత్కాలికంగా ఒప్పుకుందాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టి రాజమండ్రి జైల్లో ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ మీకు గుర్తుంటుండదు. ఆయన ఏమన్నాడు, అరే నేనెక్కడ లండన్ లో ఉన్నానయా, నాకేం సంబంధం, నా మీద పడుతున్నారు, ఆయన తప్పులు చేసినాడు, కేంద్రం వాళ్ళు పెట్టినారు కేసు, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసినారు, మాకేం సంబంధం అన్నాడు ఒక మాట. రెండో మాట ఏమిటి, ఇప్పుడు సిబిఐ వాళ్ళు వచ్చి అంత పెద్ద ఒక పవర్ఫుల్ ఆర్గనైజేషన్ ఈ దేశ జాతీయ ప్రభుత్వం యొక్క నేరుగా హోమ్ మినిస్ట్రీ యొక్క ఆధ్వర్యంలో నడపబడేటువంటి సిబిఐ సంస్థ కర్నూలులో ఒక అలిగేషన్ ఉండేటువంటి ఒక ముద్దాయిని పట్టుకోవడానికి 3 రోజులు పడిగాపులు కాసి వెనుదిరిగిపోయినారు. అవును, ఏమిటి దీంట్లో చిదంబరం రహస్యం ఏం లేదా?
ఉంటది. ఏమి లేకుండా జరుగుతున్నాయి ఇవన్నీ. ఎందుకుండదు పొలిటికల్. కాబట్టి ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తారు. పిచ్చోళ్ళు కాదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సాటిస్ఫై కావచ్చు, జీవి రెడ్డి గారు సాటిస్ఫై కావచ్చు, ప్రజలకు ఆన్సర్ కావాలి కదా ఇవి. పొలిటికల్ వైసీపీకి బీజేపీకి ఉండేటువంటి అవినాభావ సంబంధం బలంగా ఉంది అనేటువంటిది ప్రజల్లో ఉండేటువంటి విషయం. అలాంటి అండర్స్టాండింగ్స్ లేకపోతే కేసులు ఎందుకు ముందుకెళ్ళమనేది ఉంది. లేదు, చర్చ లేదని అంట్లా. మనం స్టేట్ ఇంట్రెస్ట్ లో మాట్లాడుతున్నాం కాబట్టి కరెక్ట్ మీరు అందరి పాయింట్ కరెక్ట్. నేను అనేది ఏంటంటే స్టేట్ ఇంట్రెస్ట్లు ఒక యాంగిల్లో చూస్తున్నారు, పర్సనల్ ఇంట్రెస్ట్ని పొలిటికల్ ఇంట్రెస్ట్ని ఒక యాంగిల్లో చూస్తున్నారు. కాబట్టి మీరు చెప్పిన పాయింట్స్ పొలిటికల్ ఇంట్రెస్ట్లు కాపాడబడుతున్నాయి బీజేపీ ద్వారా అనే పాయింట్ ఒకటి చర్చిద్దాం. దీంతో పాటు ఇక బీజేపీ ఎలాంటి వివరణ ఇస్తుంది ప్రజలకి ఏపీలో?